మేడం నాకు అసలు ఈ సబ్జెక్ట్ ఒకటి ఉందని నాకు వరకు తెలియదు మేడం. కానీ ఆ రోజు చాలా చాలా డిసప్పాయింట్ లో ఉన్నాను. ఆ రోజు సాటర్డే మేడం. నేను యాక్చువల్ గా యూట్యూబ్ లోని ఇలా ఆన్ చేయగానే మీ ప్రోగ్రామ్ వచ్చింది. వెంటనే నేను మెసేజ్ పెట్టాను. మీరు నాకు రిప్లై ఇచ్చారు. ఆ ఇచ్చిన వెంటనే త్రీ డేస్ వర్క్ షిప్ ఏదో అది ఉంది. అందులో జాయిన్ అవ్వమన్నారు. జాయిన్ అయ్యాను. కానీ అక్కడ ఏం జరుగుతుందో నాకు ఏమీ తెలియదు మేడం. అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు, అసలు అందరూ అంత హ్యాపీగా ఉన్నారు, నేను మాత్రం ఇలా ఉన్నాను అనేసి చాలా భయపడుతూనే 3 రోజులు ఎలాగో అయిపోయింది. కానీ తర్వాత 1 year మెంబర్షిప్ చెప్పారు మీరు. అప్పుడు కూడా నా దగ్గర రూపాయి లేదు మేడం. నిజంగా చాలా ఏడ్చాను ఆ రోజు. మీకు వెంటనే ఫోన్ చేశాను. మీరు రిప్లై ఇచ్చారు. మీరు ఎలాగైనా జాయిన్ అవ్వండి, మీ జీవితం మారిపోద్దని చెప్పారు. నాకు ఆ ఒక్క మాట చాలా నచ్చింది మేడం. నిజంగా చెయ్యి పట్టుకొని మీరు నడిపించారు మేడం. అసలు ఆ రోజు మీరు నడిపించకపోయి ఉంటే ఈరోజు నేను మీ దగ్గర ధైర్యంగా ఇంత మాట్లాడను మేడం. అసలు నేను ఎప్పుడు కూడా నాకు నేనుగా తిట్టుకునేదాన్ని. నేను ఎందుకు పనికిరాను, వేస్ట్ అనేసి ఎప్పుడు అనుకునేదాన్ని. కానీ ఈ రోజు నాకు అనిపిస్తుంది మేడం, నేను గ్రేట్. నేను చాలా చాలా గ్రేట్ అని రోజు 3 సార్లు నేను చెప్పుకుంటున్నాను మేడం. నిజంగా అంతలాగా నేను మారిపోయాను మేడం. ఈ 45 days లోని నాలో ఇంత మార్పు ఉందంటే 1 year లో ఇంకెలా ఉంటానో నాకు నేనుగా కూడా అసలు చెప్పుకోలేకపోతున్నాను మేడం. అంత బాగుంది అసలు ఈ క్లాస్. ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు రామ్తాన్ అనుకున్నాను, నేను ఎలాగైనా మేడం గ్రూప్ లో ఉండాలి, నాకు నువ్వు ఎలాగైనా హెల్ప్ చేయని అనుకున్నాను. వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చింది మేడం. ఒకరికి అడిగాను డబ్బులు, వాళ్ళు ఇచ్చారు. మేడం చాలా విసిగించాను. ఆ రోజు 5-6 సార్లు ఫోన్ చేశాను. అయినా మేడం ఓపికతో నన్ను నా ఫోన్ కనెక్ట్ అయ్యారు. నేను వెంటనే మేడం గా చాలా సపోర్ట్ చేశారు. ఇలాంటి మేడం దొరకడం మన అదృష్టం అండి. అసలు నిజంగా చెప్తున్నా, ఇంత గిఫ్ట్ మనకి ఆ దేవుడు ఇచ్చారు మనకి. ఈ గిఫ్ట్ ని మనం వదులుకోకూడదు, లైఫ్ లాంగ్ పట్టుకోవాలి.